నగరంలో ఇటీవల కురిసిన చిన్న వర్షానికే రోడ్లు గుంతలమయమయ్యాయి. దీనికి తోడు వాటర్ పైప్ లైన్స్, డ్రైనేజీ లైన్స్, కేబుల్స్ లైన్స్ కోసం రోడ్లపై తవ్విన గుంతలు అలాగే ఉన్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన జీహెచ్ఎంసీ రోడ్లపై ఏర్పడ్డ గుంతలు పూడుస్తుంది. జోన్ల వారీగా ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయో గుర్తించి వాటన్నింటినీ మూసివేసేందుకు చర్యలు చేపట్టారు ఇంజనీరింగ్ అధికారులు. నగరంలో చిన్న వర్షానికే రోడ్లు పాడవుతున్నాయి. తారు రోడ్లపై పెద్ద సంఖ్యలో గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో పాటు ఫ్లైఓవర్లపైన తారు రోడ్లు పాడవుతున్నాయి. ఇటీవల కేబుళ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, తాగునీటి పైప్ లైన్లు, మురుగునీటి లైన్ల కోసం చేపట్టిన రోడ్ల తవ్వకాలతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వీటన్నింటినీ గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సిటీలో ఉన్న గుంతలను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ జోన్ల వారీగా ఇంజనీర్లతో రివ్యూ చేసి వెంటనే గుంతలు పూడ్చాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా 7,000కు పైగా గుంతలున్నాయని గుర్తించిన ఇంజనీరింగ్ అధికారులు వాటన్నింటికీ మరమ్మతులు చేపడుతున్నారు. రోజు రాత్రి సమయంలో ఆయా గుంతలను పూడుస్తున్నారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్డుకు సమాంతరంగా ఉండేలా గుంతలను రిపేర్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ జోన్లో 1,876, సికింద్రాబాద్ జోన్లో 1,486, శేర్లింగంపల్లి జోన్లో 1,305, కుకుట్పల్లి జోన్లో 1,091, చార్మినార్ జోన్లో 971, ఖైరతాబాద్ జోన్లో 527. ఇలా మొత్తం 7,256 గుంతలను గుర్తించిన అధికారులు వాటన్నింటినీ పూడుస్తున్నారు. మరోవైపు నగరంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ఆయా రోడ్లపై దృష్టి పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. ఉత్సవాలు జరిగే రోడ్లను పునరుద్ధరిస్తున్నామని చెబుతున్నారు బల్దియా ఇంజనీరింగ్ అధికారులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రహదారి మరమ్మతు బృందాలను పెద్ద ఎత్తున మోహరించామని ఆయన వెల్లడించారు. నగరంలో ఉన్న రహదారులపై ఎక్కడైనా గుంతలుంటే మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని నగర ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు.